నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇప్పుడు అమెరికా ఇరాన్ వార్ లాగా మారిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం అమెరికా అండ్ ఇరాన్కి సంబంధించి చర్చలు అయితే జరగబోతున్నాయి అని అంటూ ఉన్నారు. మరి ఈ చర్చల్లోని ఏ ఏ దేశాలు పాల్గొనే అవకాశం ఉంది, అసలు ఎవరెవరు పాల్గొంటారు, దేని మీద పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతారు, ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే సార్, వార్ పొజిషన్ ఇప్పుడు కండిషన్ ఎట్లా ఉంది, అసలు అప్డేట్స్ ఏంటి, అలాగే ఇరాన్ అమెరికా చర్చలో అని అంటూ ఉన్నారు. సో ఇంకా ఎవరెవరు వీళ్ళకి సపోర్టివ్గా అటెండ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఈరోజు ఇరాన్ అమెరికా మధ్య పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో చర్చలు మొదలవుతున్నాయి. సో ఈ చర్చల్లోకి ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, తర్వాత అజెండా ఏంటి, సో ఈ చర్చల్ని మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తున్నారు పాకిస్తాన్ తరఫున, ఇది చర్చల ఎలా ముందుకెళ్ళే ప్రాతిపదిక ఏంటి, ఎలా ముందుకెళ్ళచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. సో పాకిస్తాన్లో ఈరోజు మార్గారా హిల్స్ అంటారు, ఇస్లామాబాద్లో మార్గారా హిల్స్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఆఫీసెస్, ఎంబసీస్ అవన్నీ ఉన్న ఏరియా అనమాట. దీన్ని 3 రోజుల నుంచి సీల్ చేసేసారు, ఎందుకంటే మొత్తం సెక్యూరిటీ ఫోర్సెస్ అదుపులోకి తీసుకున్నాయి. 9, 10 నిన్న ఈరోజు కూడా హాలిడేస్ కూడా ప్రకటించారు అక్కడున్న సంస్థలకి అన్నిటికీ. సో కంప్లీట్గా ఇది ఎందుకంటే చాలా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు వస్తున్నారు కాబట్టి చాలా సీరియస్గా తీసుకొని చేస్తున్నారు. దీంట్లో ఫారిన్ జర్నలిస్టులకు కూడా ఓన్లీ 20 మంది జర్నలిస్టులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కవర్ చేయడానికి కూడా ఓన్లీ 20 జర్నలిస్టులు, అంటే అనేక దేశాల నుంచి కూడా జర్నలిస్టులు అప్పీల్ చేసుకున్నారు కవర్ చేయడానికి. అట్లాగే యుఎస్ నుంచి ఒక 30 మంది టీం అటెండ్ అవుతారు, యుఎన్ నుంచి ఐక్యరాజ్య సమితి 30 మంది అటెండ్ అవుతున్నారు. అట్లాగే అమెరికా సెక్యూరిటీ టీం కూడా 30 మంది ఆల్రెడీ 2 రోజుల ముందే వచ్చేసి మొత్తం ఆ ఏరియాని తమ కంట్రోల్లోకి వాళ్ళు విజిలెన్స్లోకి వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు ఈసారి, అందుకని చాలా సీరియస్గా తీసుకున్నారు. సో ఇప్పుడు చర్చలకి ఎవరు వస్తున్నారు అంటే అమెరికా తరఫున మామూలుగా అయితే ఇరాన్తో చర్చలు ఎప్పటి నుంచో లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు కానీ ఇద్దరు ప్రధానంగా చేసేవాళ్ళు. ఒకరు స్టీవ్ విట్కాఫ్, ఆయన యాక్చువల్గా ఆయన డిప్లొమేట్ కాదు, చర్చల్లో అనుభవం కానీ లేదు, కానీ ఆయన ట్రంప్కి 40 ఏళ్ళ నుంచి ఫ్రెండు, బిలియనీరు, వ్యాపారస్తుడు, సో ట్రంప్కి నమ్మకస్తుడు. సో అట్లాగే ఆయన ఇజ్రాయెల్కి ఫేవరెట్గా ఉంటాడు, అందుకని ఆయన్ని ఇరాన్ చర్చల్లో ఆయన పెట్టారు. అట్లాగే ట్రంప్ అల్లుడు, ఆమె ఇవాంకా అనుకుంటా వాళ్ళ హస్బెండ్, సో అతను జేరెడ్ కుష్నర్, అతను బిలియనీరు, అతనికి గల్ఫ్ దేశాల్లో అన్నిట్లో పెట్టుబడులు ఉన్నాయి, అతను ప్రో ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కదా నెతన్యాహు, అమెరికాలో న్యూజెర్సీలో చదువుకున్నప్పుడు వీళ్ళ ఇంట్లో ఉండే చదువుకున్నాడు, అంత క్లోజ్ అనమాట. సో ఇద్దరు కూడా ఇజ్రాయెల్కి ఫేవర్గా ఉంటారనేది ఇరాన్ ఆరోపిస్తుంది. సో వాళ్ళిద్దరే అయితే మేము చర్చలకు రామని ఈసారి ఇరాన్ తెగేసి చెప్పేసింది. ఎందుకంటే వీళ్ళు ప్రతిదాన్ని ఇజ్రాయెల్కి తీసుకెళ్ళి మోస్తారు, అక్కడ నుంచి ఇజ్రాయెల్కి ఫేవర్గానే ఉంటాయి, మమ్మల్ని మోసం చేస్తున్నారు, 2 సార్లు మోసం చేశారు మమ్మల్ని, కాబట్టి వీళ్ళిద్దరు వద్దనేది చెప్పింది. కానీ వాళ్ళిద్దరిని పెట్టకపోతే అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళ దోస్తీ ఉంది కాబట్టి పెట్టాలి. కాబట్టి దాంతోపాటు ఇప్పుడు జేడీ వ్యాన్స్ని పెట్టారు, అంటే ఈ హెడ్ ఆఫ్ ద చర్చలు జేడీ వ్యాన్స్ అనమాట. జేడీ వ్యాన్స్ అయితే ఇరాన్ కూడా ఓకే అన్నారు, ఎందుకంటే మొత్తం యుద్ధాన్ని బిగినింగ్ నుంచి వ్యతిరేకిస్తుండేది జేడీ వ్యాన్సే. ఎందుకంటే అతను యుద్ధాలకు వ్యతిరేకం, నిజానికి ట్రంప్ కూడా యుద్ధాలకు వ్యతిరేకం అని ట్రంప్ను కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. బైడెన్ యుద్ధాలు ప్రోగా ఉంటాడు, ట్రంప్ వ్యతిరేకిస్తాడని అమెరికాలో చాలా మంది ట్రంప్ హెల్ప్ చేసిందంతా కూడా ఆ కారణంతోనే. కానీ ఇప్పుడు ట్రంప్ ఎప్స్టీన్ ఫైల్స్లో ఇరుక్కొని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చెప్పినట్టుగా వింటున్నాడు కాబట్టి యుద్ధం మొదలైంది. సో అందుకని జేడీ వ్యాన్స్ని పెట్టారు. సో ఇప్పటి వరకు ఏంటంటే జేడీ వ్యాన్స్, స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్, ఈ ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురితో పాటు ఫారిన్ అఫైర్స్ సంబంధించిన శాఖలు ఉంటారు. మామూలుగా అయితే మార్క్ రూబియో రావాలి, ఎందుకంటే అతను ఫారిన్ మినిస్టర్ అమెరికాకి, కానీ మార్క్ రూబియోని పక్కన పెట్టి జేడీ వ్యాన్స్ని పెట్టారు. మామూలుగా ఇటు ఇరాన్ నుంచి చూసుకుంటే మనకు తెలుసు అబ్బాస్ అరాక్చి, ఆయన ఫారిన్ మినిస్టర్, ఆయన ఉన్నాడు. ఆయనతో పాటు ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బగేల్ గలీబఫ్,
ఆయన గలీబఫ్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ప్రధానంగా ఉంటారు. ఇరాన్ తరఫున కూడా ఇంకా ఐఆర్జీసీ ప్రతినిధి కూడా ఒకరు ఉన్నారంటారు, కానీ ఆయన పేరు బయటికి తీవట్లేదు. ఐఆర్జీసీ సంబంధించి మిలిటరీతో సంబంధించి ఈ గలీబఫ్ కూడా ఒకప్పుడు ఐఆర్జీసీలో కమాండర్గానే ఉన్నాడు. ఆయన ఇప్పుడు స్పీకరు. సో వీళ్ళిద్దరూ ప్రధానంగా మనకు కనబడతారు. ఇటు పాకిస్తాన్ నుంచి మనకి ప్రధానమంత్రి పాల్గొంటాడని చెప్తున్నారు, షహబాజ్ షరీఫ్. దాంతోపాటు ఇషాక్ దర్ అని ఆయన డిప్యూటీ ప్రధానమంత్రి ప్లస్ ఫారిన్ మినిస్టర్, రెండు అనమాట. ఈ చర్చలకి ఒక రకంగా కారణం ఆయనే, ఇషాక్ దర్రే ఇవన్నీ కోఆర్డినేట్ చేశాడు. చైనాకి వెళ్ళి చైనా ఫారిన్ మినిస్టర్ని కలిశాడు, వీళ్ళందరితో మాట్లాడుతున్నారు. అలాగే అసీం మునీర్ కూడా దీంట్లో యాక్టివ్గా ఉన్నాడు. సో ఇప్పుడు పాకిస్తాన్కి ఈ ప్లేయర్స్, ఇప్పుడు దీంట్లో ఏవే ప్లేయర్స్ ఉన్నాయి, వీళ్ళకి పాకిస్తాన్కి ఉన్న సంబంధాలు ఏంటి, ఈ చర్చలు ఎలా వెళ్ళే అవకాశం ఉందనేది మనం చూసుకున్నప్పుడు ఫస్ట్ అమెరికాకి పాకిస్తాన్కి సంబంధం. అమెరికా పాకిస్తాను 2004 నుంచి కూడా చాలా క్లోజ్గా ఉంటాయి. అంటే నాన్ నాటో అల్లీ అంటారు పాకిస్తాన్ని. నాటో కాని దేశం, క్లోజ్గా ఉన్న దేశం పాకిస్తాను. అసీం మున్నీర్ వచ్చినాక పర్సనల్గా ట్రంప్కి క్లోజ్ అయ్యాడు. ట్రంప్ అసీం మున్నీర్ని వైట్ హౌస్లో లంచ్కి కూడా పిలిచాడు. సో ఆ స్థాయి క్లోజ్నెస్ ఉంది. కాకపోతే ఏంటంటే డిప్లొమసీకి సంబంధించి ఎంబసీ ఖాళీగా ఉంది పాకిస్తాన్లో. యుఎస్ ఎంబసీ 25 జనవరి ఫిబ్రవరి తర్వాత అంబాసిడర్ లేరు. అట్లాగే అమెరికా ప్రెసిడెంట్ చివరిలో పాకిస్తాన్ విజిట్ చేసింది ఎవరంటే 2006లో జార్జ్ డబ్ల్యూ బుషే. ఆ తర్వాత 2006 నుంచి ఇప్పటి వరకు అమెరికా ప్రెసిడెంట్ పాకిస్తాన్కి వెళ్ళలేదు. వైస్ ప్రెసిడెంట్ వెళ్ళింది ఇప్పుడు 2011లో జో బైడెన్ వెళ్ళాడు వైస్ ప్రెసిడెంట్. ఆ తర్వాత కూడా ఈ 20 ఏళ్లలో ఎవరు వెళ్ళలేదు అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైము జేడీ వ్యాన్స్ వెళ్తున్నాడు. అది కూడా పాకిస్తాన్ విజిట్ అని కాదు, చర్చలకు వెళ్తున్నాడు. సో రెండోది ఏంటంటే అమెరికా అండతోనే పాకిస్తాన్ సర్వే అవుతుంది. ఎందుకంటే IMF 24 సార్లు ఇప్పుడు బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇచ్చింది, సర్వే అవుతుంది. కాకపోతే అమెరికాకి రైవల్గా ఉన్న చైనాతో కూడా పాకిస్తాన్ క్లోజ్గా ఉంది. సో ఇది ఒక ఆస్పెక్ట్. ఇక ఇరాన్తో తీసుకుంటే ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఏర్పడినప్పుడు ఫస్ట్ గుర్తించిన దేశం ఇరానే. అలాగే 900 కిలోమీటర్ల బార్డర్ ఉంది ఇరాన్కి పాకిస్తాన్కి. రెండోది పాకిస్తాన్ యాంటీ ఇజ్రాయెల్ స్టాండ్ కూడా, కాబట్టి ఆ రకంగా కూడా ఇరాన్కి పాకిస్తాన్ క్లోజ్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే పాకిస్తాన్లో షియాలు ప్రపంచంలోనే షియాలు ఎక్కువగా ఉండే రెండవ అతిపెద్ద దేశం పాకిస్తాన్. మొదటిదేమో ఇరాన్. సో ఆ రకంగా పాకిస్తాన్ షియాల సంబంధం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్లో అమెరికా బేస్ లేని, అంటే మిలిటరీ బేస్ లేని ఏకైక కంట్రీ కూడా పాకిస్తాన్లో అమెరికా స్థావరాలు ఏవి లేవు. సో ఆ రకంగా పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య సంబంధాలు అయితే మంచిగా ఉన్నాయి. కాకపోతే ఇరాన్కి రైవల్గా ఉన్న సౌదీ అరేబియాతో పాకిస్తాన్ ఒక స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. అంటే సౌదీ అరేబియా మీద ఎవరు దాడి చేసినా పాకిస్తాన్ తన మీద దాడి చేసినట్టుగా ఫీల్ అవుతుంది. పాకిస్తాన్ మీద ఎవరు దాడి చేసినా సౌదీ అరేబియా తన మీద దాడి చేసినట్టు ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఈ చర్చల్లోకి పాకిస్తాన్ రావడానికి ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే ఇరాన్ సౌదీ అరేబియా మీద దాడి చేస్తుంది. ఇప్పుడు ఆ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ ఇరాన్ మీదకి దాడికి రావాలి. కానీ అది జరిగితే మళ్ళీ పాకిస్తాన్కి నిరంతరం పక్కలో బల్లెంలాగా ఇరాన్తో పెట్టుకున్నట్టు అవుతుంది. సో దానికి కూడా ఒక కారణం అనమాట. సో ఇది పాకిస్తాన్కి ఉన్నది. ఇక మూడో ప్లేయర్ ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి మధ్య సంబంధాలు బాగాలేవు. రెండు కూడా న్యూక్లియర్ నేషన్స్. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. ఆ రెండింటికి పడదు. సో అది ఒక ప్రాబ్లం గానీ చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అందుకనే పాకిస్తాన్ మధ్యవర్తి నేను ఒప్పుకోను అన్నట్టుగానే నిన్న ఇజ్రాయెల్ పాకిస్తాన్ ప్రకటించినా కూడా, అంటే ఈ మొత్తం సీజ్ ఫైర్లో లెబనాన్ కూడా ఉందని పాకిస్తాన్ అనౌన్స్ చేసి వాళ్ళ షహబాజ్ షరీఫ్ ట్వీట్ చేసినా కూడా ఇజ్రాయెల్ నిన్న అతిపెద్ద దాడి లెబనాన్ మీద చేసి 254 మందిని చంపింది, 1165 మందిని సీరియస్గా గాయపరిచింది. సో అది ప్రాబ్లం ఉంది. ఇక గల్ఫ్ దేశాలతో కూడా పాకిస్తాన్కి మంచి సంబంధాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలన్నిటితో కూడా పాకిస్తాన్ మంచిగా, గల్ఫ్ దేశాలు కూడా సున్నీ డామినెంట్, అంటే గవర్నమెంట్ సున్నీ వాళ్ళది, ఇటు పాకిస్తాన్ కూడా సున్నీ గవర్నమెంటే. సో ఆ రకంగా కూడా పాకిస్తాన్కి గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధం ఉంది.
అట్లాగే దీనికి కనబడింది అదేదంటారు కదా, 3 సింహాలు కనబడి 4వ సింహం చైనా. అనుకుంటది. చైనా అనమాట. అది Okay. ట్రంప్ కూడా గుర్తించాడు. చైనా కూడా ఇరాన్ని ఒప్పించడంలో చైనా పాత్ర ఉందని, లేకపోతే చైనా కానీ చెప్పకపోతే ఇరాన్ ఒప్పుకోదని కూడా అన్నాడు. ఆ చైనాని కన్విన్స్ చేయడంలో పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దర్ వెళ్ళి చైనాకి వెళ్ళి చైనా ఫారిన్ మినిస్టర్ని కలవడం, వాళ్ళకి 5 అంశాల ప్రోగ్రామ్ ఒకటి ప్రకటించడం, ఇవన్నీ జరిగింది. ఓకే. ఎందుకంటే ఇరాన్లో ఉండే ఆయిల్ 80-90% చైనాకే పంపిస్తారు. చైనాకి ఇరాన్కి మధ్య 25 ఏళ్ల ఒక కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్ కూడా ఉంది. అట్లాగే ఇరాన్లో అనేక దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా దాదాపు $30 బిలియన్ వరకు చైనా ఇన్వెస్ట్ చేస్తుంది. ఈవెన్ డిఫెన్స్కి సంబంధించి కూడా చైనా టెక్నాలజీ అవన్నీ ఇస్తుంది. అలాగా చైనా అవసరాలు ఇటు ఉన్నాయి. అట్లాగే పాకిస్తాన్లో కూడా చైనా ఒక $30 బిలియన్ అప్పు ఇచ్చింది. ఒక $70 బిలియన్ చైనా పాకిస్తాన్ కారిడార్ ఉంది, సిపెక్ అంటారు, దాంట్లో ఇన్వెస్ట్ చేసింది. సో అలాగా చైనా కూడా దీంట్లో ఉంది. చైనా కూడా పాకిస్తాన్కి క్లోజ్గా ఉంది. ఆ రకంగా చైనాకి ఇరాన్కి మధ్య కూడా పాకిస్తాన్ మీడియేషన్ చేస్తుంది. సో ఇలాగా ఈరోజు ప్రధానంగా దీంట్లో అంశాలకు మాత్రం కన్ఫ్యూజన్ ఉంది. పాకిస్తాన్ కన్ఫ్యూజ్ చేసిందని చెప్తున్నారు. ఇరాన్ ఏమో 10 పాయింట్ ప్రోగ్రామ్స్ చెప్పింది. కానీ ఇరాన్ బయట తిరుగుతున్న ఆ 10 పాయింట్ల ప్రోగ్రామ్ని మేము ఒప్పుకోలేదు, అది చెత్తబుట్లో పడేసామని కరోలిన్ లెవిట్, ఆమె వైట్ హౌస్ ప్రెస్ ప్రతినిధి, ఆమె అనౌన్స్ చేసింది. అట్లాగే అది ChatGPT తయారు చేసినట్టు ఉంది తప్ప ఒక దేశం తయారు చేసినట్టు లేదని జేడి వ్యాన్స్ కూడా అన్నాడు. సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఈ టాక్స్ అనేవి ఇప్పటికిప్పుడేమి ఏది సాధిస్తారని ఎవరు అనలేదు. పైగా వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు చర్చించరు. వీళ్ళు వేరే గదుల్లో ఉంటారు, వీళ్ళు వేరే ఫ్లోర్లో ఉంటారు. మధ్యలో మధ్యవర్తిలాగా పాకిస్తాన్ వాళ్ళు చెప్పింది వీళ్ళకి చెప్పడం, వీళ్ళకి చెప్పింది వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది ఫస్ట్లో. ఆ తర్వాత ముఖాముఖి కూర్చుంటారు. ఇప్పుడైతే ముఖాముఖి కూర్చోరు, విడివిడిగానే కూర్చుంటారు. పాకిస్తాన్ విడివిడిగానే చేస్తుంది. సో ఇది ఇప్పుడు జరగబోయేది. దీని తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే దాన్ని బట్టి చెప్పుకుందాం. థ్యాంక్ యూ.